చేసుకోండి. దుర్మరాయ విధేయమానయ తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణదేవతా వివాహపరణ అర్థం సంస్కారాన్ని సమర్పయామి. ఆ తర్వాత మీ లక్ష్యం నమస్కారం చేయండి. itu berjalan awalnya sama polanya juga bulan kapur aja juga berjalan karena hilang ya hilang pakai hilang karena dia melanggar ini kan kami itu kita oh karena punya melanggar kalau punya karena atau karena punya melanggar kalau punya karena atau karena punya melanggar kalau punya karena atau kalau punya anak tentang terlewat dalam punya error oh karena seperti melanggar atau oh seperti kan atau karena seperti melanggar atau oh seperti kan atau karena seperti melanggar atau oh seperti kan atau oh selesai maju rumah pertama itu mengulang temuan saya berat terima karena kayak percaya Jawa Barat, oh karena hari ini manggar atau karena hari kita, karena hari ini manggar atau karena hari kita, karena hari ini manggar atau karena hari kita kerja tak biar atau kerja kita lewat kerja atau anularan anda mereka serenji terlihat di negara kerja kerja pun kerja lagi tapi mereka kerja mereka kerja itu mereka kerja sebagai orang kerja manggar sedang kerja seperti bukan sama kami sama dari karena menjawab bukan samaanగా ఉండాలి bukan sama సరే సత్యమని ఆదరణ పరిశీలన తత్వం రొట్టో తత్త గోత్రాభివృద్ధితో తత్త సవేజాత ప్రజానామృతాభివృద్ధితో శాంతి ముక్తి జాత శుభంతో పునర్వివబ్రాహ్మణ కసుమంతో విచసపదతో సమసపదతో చేవసపదతో లోకానాం సర్వసపదతో కింద చేసి ఎక్కడి నుంచి తీసుకున్న దర్శనం ఎక్కడ పెట్టేసి ఆ మాట తన స్వామి వారు స్నానం చేసిన నీళ్ళు వేయడం అబ్బాయి యొక్క తల్లిదండ్రులు కన్యలు వెతికేవారు. మళ్ళీ వస్తున్నారు అయితే ఆ కన్యావరణం కోసం అబ్బాయి తండ్రి తిరిగేవాడు. ఆ వంశము వృద్ధి అవ్వడానికి ఎక్కడైనా సరే అమ్మాయి ఉండే మా అబ్బాయికి సరిపోయి అమ్మాయి ఉంటే చూడండి అని చెప్పి కొంతమంది పెద్దలకు చెప్పేవాడు. కొంతకాలం కిందకి పోతే అమ్మాయిల గొడవలు పడుతున్న అమ్మాయిల తల్లిదండ్రులు తిరిగేవాడు. ఆ పద్ధతులన్నీ పోవాలన్నమాట. పోవాలి కాబట్టి మళ్ళీ పాత పద్ధతులు వస్తున్నాయి అయిపోయింది. కాబట్టి ముందు ఆ కన్యావరణం కోసం అబ్బాయి యొక్క తల్లిదండ్రులు ఒక నలుగురు పెద్దవాళ్ళని పిలిచి మా ఇంట్లో పలానా అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి ఇటువంటి గుణవంతుడు, మనమే చెప్తాం కదా మా 24 లక్షలు ప్యాకేజీను 34 లక్షలు ప్యాకేజీను 4 ఇంట్లో ఉన్నాడు 4 ఉన్నాడు అని చెప్తామో పూర్వకాలంలో అలాగే చెప్పేవాడు. ఆ అబ్బాయి ఈ కాలంలో రూపము గుణాన్ని ఆలోచన చేయట్లా ఎవరు కూడా సంపాదన ఆలోచిస్తారు, కానీ ఆ కాలంలో గుణాన్ని ఆలోచించేవాడు. రూపవంతుడు, గుణవంతుడు, సుశీలవంతుడు అని ఇలా చెప్పేవాడు అన్నమాట. ప్రార్థిస్తున్నారు. అబ్బాయి తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు కాస్త ఒక తాంబూలము, ఒక 4 తాంబూలాలు వారికి తిరగడానికి సత్యం కావాలి కదా, తినడానికి కావాలంటే ఎందుకంటే మిగతా పనిస్తే శరీరం అలసిపోతే త్వరగా చెప్పేసి బ్రేక్ఫాస్ట్ పెట్టారన్నమాట, తొందరగా శక్తి రావడం కోసం. కాబట్టి ఆ ఫలాలను ఒక 2 రూపాయలు లక్షలను తీసుకొని తాంబూలం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళి అమ్మాయిని దిగుతారు ముందుగా. కాబట్టి తాంబూలం తీసుకోండి. తీసుకోవడానికి బ్రాహ్మణాన్ ప్రేషయిత్వా స్వామి తీసుకొని వర్ణం ఆచరణ సముద్ర పర్యంతం అంతా కూడా భూమికి తిరిగారట వాళ్ళు. తిరిగి 2 అమ్మాయిలు అయితే ఇంకా 5వ వారికి బాధ్యత ఇస్తున్నారట. ఏదైనా ఉంటే మాట్లాడడానికి కానీ రాయడానికి 5వ వారు బాధ్యత ఇస్తున్నారు. వాళ్ళు ఆ బాధ్యతలన్నీ కూడా తీసుకున్న కన్యావరణానికి వెళ్ళిన తర్వాత ఇదే స్వామివారిని కూడా అడిగారట. అడిగితే అప్పుడు స్వామివారి తరఫున ఉన్నటువంటి మహిమ
విద్వాంసులు మాట్లాడుతున్నారు. ఏమడుతున్నారు అయ్యా, స్వామివారి యొక్క గోత్రం ఏమని చెప్తున్నారు అయ్యా, ముందు గోత్రాన్ని గురించి అడుగుతారు ముందుగా పెళ్లికి వెళ్తే. అటువంటి గోత్రాన్ని గురించి అడిగినప్పుడు స్వామివారికి సంబంధించి చెప్తున్నారట. చతుస్సాగరపర్యంతంలో బ్రాహ్మణే శుభం భవతో సత్యోజాత మామదేవా భోరత్పురుష ఈశానాయుష్యారుగే ప్రవరాంకిత పదిభగవత్పాదస్య పరబ్రహ్మజన్మనామస్తే చతుస్సాగరపర్యంతంలో బ్రాహ్మణే శుభం భవతో సత్యోజాత మామదేవా భోరత్పురుష ఈశానాయుష్యారుగే ప్రవరాంకిత పదిభగవత్పాదస్య శంభు శర్మణః పుత్ర పౌత్రాయ చతుస్సాగరపర్యంతంలో బ్రాహ్మణే శుభం భవతో సత్యోజాత మామదేవా భోరత్పురుష ఈశానాయుష్యారుగే ప్రవరాంకిత పరశుభగోత్రోత్తమస్య చంద్రమౌళీశ్వర శర్మణః పుత్రాయ చతుస్సాగరపర్యంతంలో బ్రాహ్మణే శుభం భవతో సత్యోజాత మామదేవా భోరత్పురుష ఈశానాయుష్యారుగే ప్రవరాంకిత పరశుభగోత్రోత్తమాయ నిర్గుణాయ నిరంజనాయ క్రౌంచధారణాయ శక్త్యాయుధరాయ విచిదాస ప్రపంచనాయ తారకాద్రబ్రహ్మారణాయ దుష్టనిక్షరాయ శిష్టరక్షణాయ ఆర్తాత్రాణపరాయణాయ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే వరాయ. ఇది వాళ్ళు చెప్పినటువంటి భాష్యం. ఏం చెప్పారయ్యా అంటే, స్వామివారు ఎలాంటి గోత్రంలో పుట్టారయ్యా అంటే సత్యోజాత వామదేవ అఘోర తప్పుడు ఈశానాది పంచబ్రహ్మ స్వరూపమైనటువంటి సాక్షాత్ శివస్వరూపమైనటువంటి పరశివ గోత్రంలో పుట్టారట స్వామి. ఆ పరశివ గోత్రంలో పుట్టినటువంటి పరబ్రహ్మ శర్మ గారి యొక్క మునిమనవుడట. పరబ్రహ్మ శర్మ గారి యొక్క మునిమనవుడు, శంభు శర్మ గారి యొక్క మనుమడుడు, చంద్రమౌళీశ్వర శర్మ గారి యొక్క కుమారుడు అయినటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర శర్మ అనే వరుడు ఎలాంటి వాడయ్యా అంటే, ఈ సుబ్రహ్మణ్యేశ్వర శర్మ అనే వరుడు ఒక స్త్రీ గర్భం నుంచి ఉద్ధరించిన వాడు కాదు. ఆయన ఎలా ఉద్ధరించాడయ్యా, 2 గంటలో ఉద్ధరించాడట శివ తేజస్సు నుంచి. అటువంటి వాడు తారకాసురుడిని సంహరించడం కోసమే పుట్టినటువంటి వాడు. దేవతా గణాల యొక్క సైన్యానికి అంతటికీ కూడా అధ్యక్షత వహించేవాడు. క్రౌంచాన్ని వాహనంగా చేసుకున్నటువంటి వాడు. కుక్కుట ధ్వజాన్ని కలిగినటువంటి వాడు. నిర్గుణుడు, ఎటువంటి గుణాలు లేనివాడు. అందుకే మనం శివలింగాన్ని ప్రార్థన చేస్తే బీజం అంగమయం సర్వం శివలింగే స్థితిమయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్సర్వం బ్రహ్మ ఇది వేదాంత నిర్మిమ అంటాం. ఏం చెప్తున్నారయ్యా, అమ్మవారు ఎలాంటి వారంటే అప్పుడు వస్తున్నారు ఈ లోకంలో. అటువంటి సుగంధానికి పాములంతటిని కూడా చుట్టూనే ఉంటాయి అన్న దృశ్యాన్ని చూసినటువంటి స్వామి, ఓహో ఇటువంటి సుందరాన్ని ఉంటుందా భూలోకంలో అని స్వామివారే మోహించిపోయారు ఒకసారి. అటువంటి అమ్మాయి దేవసేన గురించి చెప్తూ ఉన్నాడు. దేవసేన అమ్మవారు ఎటువంటి వారయ్యా అంటే చతుస్సాగరపర్యంతంలో బ్రాహ్మణే శుభం భవతో మార్గవక్షర ఆప్వా అరుణ యావత పంచారుజయ ప్రవరాంకిత దేవతభగవత్పాదస్య దేవరాజ నిర్మణ పౌత్రీ చతుస్సాగరపర్యంతంలో బ్రాహ్మణే శుభం భవతో మార్గవక్షర ఆప్వా అరుణ యావత పంచారుజయ ప్రవరాంకిత దేవతభగవత్పాదస్య దేవేంద్ర శర్మ పౌత్రీ చతుస్సాగరపర్యంతంలో బ్రాహ్మణే శుభం భవతో అమ్మవారు భార్గవ, శవన, అప్రవామ, ఔర్వ, రామదత్న అనే 5 మంది ఋషి పారంపర్యంలో ఉన్నటువంటి శ్రీవత్స గోత్రంలో పుట్టారట ఈ దేవసేన అనే అమ్మవారు. ఈ అమ్మవారు ఎటువంటి వారయ్యా అంటే దుష్టులను శిక్షించడంలోనూ శిష్టులను రక్షించడంలోనూ తన కంటి చూపు ద్వారా అందరికీ తగిన కారుణ్యాన్ని అనుగ్రహించగలిగే శక్తి ఉన్నటువంటి తల్లి. అటువంటి తల్లిగారు యొక్క హనుమరాలు ఇంద్రశర్మ గారి యొక్క కుమార్తె అయినటువంటి ఈ దేవసేన అనే ఆవిడ శక్తి స్వరూపిణి. ఆవిడనేమో ఈమెలో ఉన్నటువంటిది పాలనాశక్తి, వల్లీదేవిలో ఉన్నటువంటిది పాలనాశక్తి, అమ్మవారిలో ఉన్నటువంటి కారుణ్య శక్తి. ఈ 2 శక్తులు కలిశాయి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తి స్వరూపుడై ఉన్నాడు. అటువంటి శక్తి స్వరూపుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 2 శక్తులతో వివాహం చేయడమే సమంజసము
నిర్ణయం చేసి అమ్మాయి తండ్రిని అడుగుతాడు, ఏమైనా కన్యాదానం చేయడానికి నీకు సమ్మతమేనా అని అడిగితే అప్పుడు కన్యాదానం చెప్పారట. దాస్యామి, నేను ఇస్తాను, నేను దానం చేస్తాను, దానం చేయడానికి సమ్మతము. ఇప్పుడు కనుక మనం నిర్ణయం చేస్తాం కదా, ఏదైనా పిల్లలు నీకు ఇస్తావా కాదా, నీ అడుగు తీసుకుంటావా, ఎందుకంటే ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నాయంట, నువ్వు నీ పిల్లలకి ఇస్తావా అని అడుగుతాం. అలాగే 10 మందిలో సభలో కూర్చోబెట్టి తండ్రిని అడిగేవారట, అయినా ఈ అబ్బాయికి మీ అమ్మాయిని కూడా నీకు సమంజసమేనా అని. కాబట్టి అప్పుడు తండ్రి చెప్పాడు, చెప్పాలి మదీయ గృహం ప్రత్యాగతం ఇమం వరం విధిన మధు ఉపత్యేన పూజయిష్యే. అక్షర తీసుకోండి. ఇంకా వరస్థాపిత్రియా తర్వాత పువ్వు తీసుకొని స్వామి కాళ్ళు చాలా ఎంతగా ఉంటాయి. ఇప్పుడే ప్రయాణం చేసి చూశారు. నిదానంగా పువ్వు తీసుకొని కాళ్ళు నిదానంగా పిలవండి. పూర్వం దక్షిణ భాగం గుడికాలు పడగాలి, తర్వాత ఎనమకాలు పడగాలి. పెళ్ళినారా కాళ్ళకు తెలుపలు ఏమైనా ఉన్నాయా అన్ని చూసుకోవాలి. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతభూషణ్ అనంతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః, వరో మహిమా విద్యాత్మానం ప్రత్యేకం విషయించి భాషకారు ఒకసారి అందరూ నమస్కారం చేస్తున్నారు. అక్కడి నుంచి నమస్కారం చేస్తున్నారు. మీ అందరి సమక్షంలో వారు స్వామివారికి ఇది అమ్మవారు అలంకరించబోయే భాషకాలు ఒకసారి నమస్కారం చేసుకోండి అందరూ కూడా. అటువంటి స్థితిలో స్వామి పెళ్లి చేయాలి స్వామి అటువంటి స్వామి ఎప్పుడు కూడా వాడిని వదిలిపెట్టి దూరం వెళ్ళిపోతూ ఉన్నాడు అని అనుకున్నటువంటి పార్వతీ ఇద్దరు కూడా స్వామి కన్యలతో వివాహం చేయాలి అని ఈయనకి రాగాలు కాబట్టి
ఇలా సాధ్యం కాదు, ఇలా ఖచ్చితంగా పెళ్లి చేయాలి అనుకుని గృహస్థాశ్రమ ధర్మం ఇద్దామని చెప్పి పెళ్లి చేయాలని నిర్ణయం చేశారు. ఆ పెళ్లి చేయడం చెప్పి ఆయన గృహస్థాశ్రమ ధర్మాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎంతో మందిలో వేస్తే బ్రహ్మచారి ఆశ్రమం వేసి గృహస్థులుగా అక్కడే సంసార జీవితాన్ని పిల్లలు సంతానము జీవితం అందరూ చూసి నమస్కారం చేసుకోండమ్మా. అదింది ఇప్పుడు ప్రయాణం అవసరం తీరడం కోసం పెరుగు తేనె ఈ మధుపత్రాన్ని స్వామికి సాగించాలట. ఊరితో తీసుకొని స్వామి నోటికి అందించండి. పెళ్లి కొడుకు తరపు వాళ్ళు పెళ్లి కూతురు తరపు పెళ్లి కూతురు మీ ఇంటికి అప్పచెప్తారన్నమాట. అంటే తాము మాకు ఇచ్చేయండి ఇద్దరికి. యౌవన కౌమార వార్ధకేషు జాగృతు స్వప్న సుషుప్తి అవస్థాసు మనో వాక్ కాయ కర్మభిః జ్ఞానతో అజ్ఞానతస్య సంభావితానాం పాపానాం వాలుకాభి సప్తఋషి మండల పర్యంతం కృతసే వర్ష సహస్ర అవసానే ఏకైక రోమ అపకర్ష క్రమేణ సర్వనాశి అపకర్ష సంమితకాలే మయా సహ దశ పూర్వేషాం దశ అపరేషాం మద్ వంశానాం మాతృ వంశానాం పితॄణాం నరకాది ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం మత్స్య పురాణోక్త పురాణోక్త మహాదానం అంతర్వర్తి యథాశక్తి సాలంకృత కన్యాదానం సాలంకృత కన్యాదానం అంటున్నాం. అంటే ఐర్యుతాం దాస్యామి విశ్వవే తుభ్యం బ్రహ్మలోకే జగీషయః కన్యే
नीमा अग्रतो भूया कन्येमे देवी पार्श्वयो कन्येमे सर्वतो भूयात् तत्दानं मोक्षम आप्नुया विश्वंभरः पंचभूत साक्षिर सर्वदेवता इमा कन्या प्रदास्यायै पितॄणां कारण इवै श्रीरूपिणे इमां कन्या मुख्यं श्री धनरूपिणे इत्युक्त्वा उदक पूर्वन्तं दद्या तस्मै त्रिवाचकम् हमारे चीज की తీసుకొని ఆ తాంబూలాన్ని స్వామి కుడి చేతి దగ్గర స్వామి దగ్గర పెట్టేది ఆయన కన్యలో ఆయన బాధ్యత. ఈ కన్యాదానాన్ని చేయడం ద్వారా మమ ఇహజన్మని దాన్ని చెప్తున్నారు. ఈ జన్మలో ఒకరోజు చంద్రుని చూస్తూ ఉంటాం. ఆ చంద్రుడి దగ్గర 9 నుంచి నువ్వుల గింజలు పెడతారట. నువ్వుల గింజలు గంజంలో చాలా చిన్న గింజ నువ్వుల గింజ. అటువంటి గింజలు భూలోకం నుంచి చంద్రమండలానికి పెడితే ఎన్ని లక్షల వేల కోట్ల చంద్రుల గింజలైతే ఉంటాయో నువ్వుల గింజలు అన్ని లక్షల వేల కోట్ల సంవత్సరాల కాలం పరమేశ్వరుడు తమ యొక్క ప్రమదగణాల్లో ఒకరిగా స్థానాన్నిస్తారట. అన్ని సంవత్సరాల కాలం కన్యాదానం చేసే వారికి కన్యాదానం ఎంత గొప్పదో ఇప్పుడు ఆలోచన చేయండి. కన్య ఎందుకు దానం చేయాలి కన్యాదానాన్ని? తర్వాత ఎవై సూర్యమండల పర్యంతం గోధుమలు ఒక గోధుమ గింజ మీద ఒక గోధుమ గింజలు పెట్టుకుంటూ పోవాలట. అలా పెంచుకుంటూ పోతే కన్యాదానం చేసిన వారికి ఎన్ని గోధుమ గింజలు అయితే పడతాయో మధ్య భాగంలో అన్ని లక్షల వేల కోట్ల సంవత్సరాల కాలం విష్ణువు స్వర్గ సుఖాన్ని అనుభవిస్తారట. గొప్పదైనటువంటి దానం. కానీ ఇంత గొప్పదైనటువంటి తర్వాత కన్య దానం చేసిన తర్వాత ఇంకా బాధ్యత కలుగుతున్నాడు తల్లిదండ్రులకు. అందుకు ఆ జ్ఞానం అంత గొప్పదైంది. అటువంటి కన్యాదానాన్ని ఈరోజు మనం ఈ ద్రోణాచల పట్టణంలో ఉన్నటువంటి అందరి యొక్క సమక్షంలో అందరి చేతుల మీదుగా కన్యాదానాన్ని స్వామివారికి దానం చేయడం జరిగింది. కన్యాదానాన్ని తీసుకున్నటువంటి స్వామివారు ఈ యొక్క ద్రోణాచలం పట్టణానికి అఖండమైన సిరి సంపదలు అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ఒకసారి నమస్కారం చేసుకోండి. మీరందరికీ మాంగళ్యాలు చూపిస్తున్నారు. చూపించినప్పుడు మీరు అలా తగినట్టుగా నమస్కారం చేయాలి. భావంతో భావన చేయాలంటే అది మన దగ్గరే ఉన్నట్టుగా స్వామి మన ముందు కూర్చున్నారు, భావన చేస్తున్నాం కాబట్టి ఆయన కూర్చొని ఇలా కళ్యాణం చేయించుకుంటున్నారు. కాబట్టి మాంగళ్యాలు కూడా నీ చేతితో తగినట్టుగా భావన చేయండి. కనిపిస్తుంది అలా పేరులో మాంగళ్యం అందరూ నమస్కారం చేస్తున్నాం. మాంగళ్య నమస్కారాలు సమర్పయామి.
स्वप्रजात्तमाशास्ते सदा गमनज्यामाशास्ते उत्तरान्देव यज्यामाशास्ते भूयोतविष्करणमाशास्ते दिव्यन्धामाशास्ते विश्वम्रियमाशास्ते तदेव विशाशास्ते तदस्यातदज्ञात तदस्मै देवारासन्त तदज्ञर्देवा देवेभ्यो भवति लेచి నిల్చోవాలి अस्य श्रीमद्भगवते देवदेवोत्तमस्य देवदासास्य आरुद्यान्तरिकस्य चतुर्थसोमरायोत्तमस्य पुराणवर्गस्य देवदेवस्य श्रीवल्लीदेवदेवास्य सुब्रह्मण्ये तदस्वामिदेवता दक्षिणविभागे यजुर्वेददेवामतारय ओम शेषवा देवा भागवत्वा भागवत्देवोत्तमदानमार्मये ओम भद्रे अस्य श्रीमद्भगवते देवदेवोत्तमस्य देवदासार्वभौमस्य श्रीरामदेवोत्तमस्य आयुर्जान्यस्य श्रीचतुर्गुणादित्यस्य पुराणवर्गस्य श्रीवल्लीदेवदेवाय सुब्रह्मण्येश्वरस्वामिदेवताभ्यो नमः कल्याणमहोत्तराङ्गदया पश्चिमदिक्कागे सामवेदप्रियाः सामवेदसेवामृदारय ओम अग्नायाः हृदये गुणारो अभ्युदादये धियोदा दक्षिणवर्षिकी ओम स्वस्ति अस्य श्रीमद्भगवते देवदेवोत्तमस्य అమ్మవార్లకు కూడా రావాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యో నమః కళ్యాణమహోత్సవాంగదయ ఉత్తరదిక్కాగే అధర్వణేయ శ్రీరామరాయ ఓం చంద్రాయ కళ్యాణమహోత్సవాంగదయ సర్వదిక్కాగే సంగీత సేవామరాయ భగవాన్ సంగీత ఆరాధన చేస్తే సంగీత శివ శివ హర హర సుబ్రహ్మణ్య ఉమామహేశ్వర పురాణపురుషామునికి సుబ్రహ్మణ్యం భక్తజన ప్రియ పంకజలోచన బాల సుబ్రహ్మణ్యం భక్తజన ప్రియ పంకజలోచన ఆ దేవుడు మన ముందు కొలువై ఉండి ఇంతసేపు మనతో కూర్చొని కళ్యాణాన్ని చేసి ఆయన చేయించుకొని మనకు ఆ భాగ్యాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఇటువంటి భాగ్యం చేత ఆరోగ్యాన్ని సకల సంపదలను ఆ వల్యూరుగా సుబ్రహ్మణ్యనాథుడు అనుగ్రహించి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని మనస్ఫూర్తిగా స్వామివారికి ప్రార్థన చేస్తూ శ్రీ వల్లీదేవదేనాథమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వరద గోవింద